కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 26 మంగళవారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం 3 శుభగ్రహాలతో పాటు శనీశ్వరుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా పురోగతి చెందుతాయి. ముఖ్యంగా లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కానీ విలాసాల మీద ఎక్కువగా ఖర్చులు చేస్తారు. దాంపత్య జీవితం ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు. అశ్విని, భరణం నక్షత్రాల వారికి అందరాలెక్కుతారు. వృషభం రాహు, శని, కుజుడు అనుకూల స్థానాలలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కెరీర్కు సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా మంచి ఫలితాలను ఇస్తుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనవసర ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కృతిక నక్షత్రం వారు శుభవార్తలు వింటారు. మిథునం గురుడు, శుక్రుడు, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. కెరీర్ పరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితికి డోకా ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులు కొందరు ఆర్థికంగా మోసగించే అవకాశం ఉంది. పునర్వసు నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కర్కాటకం శుక్రుడు, కుజగ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగిపోతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. సతీమణి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థికంగా సాయం చేసి మీరు ఇబ్బందుల్లో పడతారు. పుష్యమి నక్షత్రం వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. సింహం ఈ రాశి వారికి సప్తమంలో, పంచమ స్థానంలో బుధాధిపత్య యోగం ఏర్పడడం వల్ల కొన్ని శుభగ్రహాలు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కొందరు అపనిందలు చేసే సూచనలు ఉన్నాయి. మీ నుంచి సాయం పొందిన వారు ముఖం చాటిస్తారు. పుబ్బ నక్షత్రం వారికి ధనయోగం పడుతుంది. కన్య శుభగ్రహాలైనటువంటి బుధుడు, శుక్రుడు, శనులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలను వింటారు. పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆదాయం, రాబడి పెరుగుతాయి. అష్టమ గురువు కారణంగా కొన్ని వృథా ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఉత్తర నక్షత్రం వారికి బాగా అనుకూలిస్తుంది. తుల గురు, శనుల అనుకూలత పాటు తృతీయ స్థానంలో బుధాధిపత్య యోగం ఏర్పడటం చాలా సమయం అనుకూలంగా ఉన్నట్టు భావించవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త ఆలోచన, నిర్ణయాలు, ప్రయత్నాలు చేపట్టడం మంచిది. జీవితం సానుకూలంగా మారే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో క్రియాశీలకంగా వివరించి మంచి పేరు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితికి డోకా ఉండదు. స్వాతి నక్షత్రం వారికి శుభయోగం పడుతుంది. వృశ్చికం ఈ రాశిలో రాష్ట్రాధిపతి కుజుడి సంచారం ద్వితీయ స్థానంలో రవి, బుధులు ఉండడం వల్ల చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయి. అధికారులు ఎంతో నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచడం జరుగుతుంది. ఆర్థికంగా పరిస్థితికి ఎటువంటి డోకా ఉండదు. అవసరమైన వీలైనంతగా సాయం అందజేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. అనురాధ నక్షత్రం వారు బాగా లాభపడతారు. ధనస్సు రాష్ట్రాధిపతి గురువు పంచమ స్థానంలో, శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూల సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి అనేక దోషాలను, సమస్యలను తొలగిస్తుంది. ఆదాయం కలిసి రావడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటం వంటివి సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏమాత్రం డోకా ఉండదు. మూలా నక్షత్రం వారికి మరింత బాగుంటుంది. మకరం ఈ రాశికి లాభస్థానంలో లాభాధిపతి కుజుడు, ధనస్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు ఉండడం వల్ల ఆర్థిక సంబంధమైన ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. రాదనుకున్న డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో కూడా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉత్తరాష్ట్ర నక్షత్రం వారికి శుభవార్త అందుకుంటారు. కుంభం లాభస్థానంలో గురుడు, శుభగ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు నల్లేరు మీద నలక బండిలా సాగిపోతుంది. సమాజంలో ప్రాధాన్యం పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులు ఏమీ ఉండదు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. మీ సలహాలు, సూచనలు అధికారులు గౌరవం ఇస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రులకు అండగా నిలబడతారు. పూర్వభద్ర నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. మీనం భాగ్యస్థానంలో భాగ్యాధిపతి కుజుడు, దశమంలో రవి, బుధుల సంచారం బాగా అనుకూలంగా ఉండడం వల్ల రోజంతా సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. దేవాలయాలను సందర్శించడం కానీ, విహారయాత్రలకు వెళ్ళడం కానీ జరుగుతుంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రం వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.